శివుడు మరియు పార్వతి యొక్క పవిత్ర నివాసమైన కైలాసంకు స్వాగతం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక భూమిలో ప్రియమైన దేవత అయిన గణేశుడు ఎలా జన్మించాడు అనే ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఒకసారి శివుడు మరియు పార్వతి ఆనందంగా నృత్యం చేస్తున్నారు. శివుడు అకస్మాత్తుగా గజాసురుని కోరికను నెరవేర్చడానికి అదృశ్యమయ్యాడు. ఆ గజాసురుడు అంకిత భావంతో ఉంటాడు, కానీ తప్పుదారి పట్టించే రాక్షసుడు. గజాసురుడు అజేయంగా ఉండాలని కోరుతూ శివుడు తన కడుపులో నివసించమని కోరుతాడు. ఇది తనని ఓడించలేనిదని నమ్మాడు. గజాసురుని లోపల శివుడు దాగి ఉండడంతో లోకం అయోమయంలో పడింది. విశ్వాన్ని రక్షించడానికి దేవతలు వేరువేరు అవతారాలను ధరించాల్సి వచ్చింది మరియు శివుని నమ్మకమైన ఎద్దు అయిన నంది గజాసురుడితో పోరాడారు. భీకర యుద్ధంలో నంది చివరికి గజాసురుడిని ఓడించాడు. అతని చర్యల యొక్క పరిణామాలను గ్రహించి చివరి కోరిక కోసం వేడుకున్నాడు ఆ గజాసురుడు. తను ప్రజల జ్ఞాపకాలలో చిరస్థాయిగా ఉండేందుకు అనుమతించాలని ప్రార్థించాడు. దానికి శివుడు అంగీకరించాడు. ఆ సమయంలో పార్వతీదేవి స్నానానికి సిద్ధమవుతుండగా తనకు గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఒకరోజు పార్వతీదేవి కైలాస పర్వతం మీద స్నానానికి సిద్ధమవుతుంది. తనకు భంగం కలిగించవద్దని నంది అయిన శివుడి వాహనమును తలుపుకు కాపలాగా ఉంచింది మరియు నందికి ఎవరినీ లోపలికి ప్రవేశించవద్దని ఆజ్ఞాపించింది. పార్వతీదేవి కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో నంది విశ్వాసంతో తన పదవిని తీసుకున్నాడు. కానీ శివుడు ఇంటికి వచ్చి సహజంగా లోపలికి రావాలనుకున్నప్పుడు నంది శివుని ముందుగా విధేయతతో అతన్ని లోపలికి రాకూడదని చెప్పలేకపోయాడు. ఆ విషయంపై పార్వతికి కోపం వచ్చింది. కానీ అంతకన్నా ఎక్కువగా శివునికి నందికి ఉన్నంత విధేయత తనకు ఎవరూ లేరనే వాస్తవం తెలిసింది. అది గుర్తు తెచ్చుకున్న పార్వతి ఆమె శరీరం నుండి పసుపు ముద్దను తీసుకొని దానిలో ప్రాణం పోసుకొని ఆమె గణేశుడిని సృష్టించింది. అతనిని తన నమ్మకమైన కొడుకుగా ప్రకటించింది. గజాసురునితో యుద్ధం ముగిశాక శివుడు కైలాసానికి తిరిగి పయనం సాగించాడు. ఈసారి కాపలాగా ఆమె వినాయకుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచింది. ఆ సమయంలో శివుడు ఇంటికి వచ్చాడు. ఈ వింత బాలుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించలేనని చెప్పడం గమనించాడు. కోపంతో శివుడు బాలుడిని నాశనం చేయమని తన సైన్యాన్ని ఆదేశించాడు. కానీ వారందరూ విఫలమయ్యారు. దేవి కుమారుడే కాబట్టి గణేశుడికి అలాంటి శక్తి ఉంది. దీంతో శివుడు ఆశ్చర్యపోయాడు. సాధారణ బాలుడు కాదని శివుడు అతనితో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. వాగ్వివాదం మధ్యలో శివుడు తన శక్తివంతమైన త్రిశూలాన్ని ఊపుతూ గణేశుడి తలను విడగొట్టాడు. అతని చర్య యొక్క పరిణామాలను చూసిన శివుడు పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించాడు. స్నానం ముగించుకొని బయటికి వచ్చిన పార్వతి తన కొడుకును విగత జీవిగా ఉండడం చూసి కృంగిపోయింది. పార్వతీదేవి కోపంతో మరియు బాధతో కాళికామాతగా రూపం దాల్చింది. దేవతలు జోక్యం చేసుకొని శివుడిని బాగు చేయమని కోరారు. నందితో శివుడు ఇలా అన్నాడు: నంది, నీవు ఉత్తర దిశగా వెళ్ళి ఉత్తర దిశగా తలపెట్టి దక్షిణాత్మకంగా మీకు మొదటిగా కనిపించే జీవి శిరస్సును ఖండించి తీసుకొని రండి. శివ సేవకులు ఏనుగు తలతో ప్రాంతాలను పరికించి తిరిగి వచ్చారు. దైవానుగ్రహంతో శివుడు గణేశుడి శరీరానికి ఏనుగు తలని అతికించి అతనికి తిరిగి ప్రాణం పోశాడు. ఈ పరిణామానికి చెలించిన దేవతలు గణేశుడికి దీవెనలు అందించారు. మొత్తం మీద బ్రహ్మ, విష్ణు, శివుడు మరియు పార్వతి నుండి గణేశుడి ఆశీర్వాదాలు అతన్ని బహుముఖ స్వభావానికి దోహదపడతాయి. అతనిని జ్ఞానం, విజయం, రక్షణ మరియు అడ్డంకుల తొలగింపుతో సంబంధమున్న గౌరవ
గౌరవనీయమైన దేవతగా మారుస్తుంది. ఆరాధకుల జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు ఆధ్యాత్మిక మరియు భౌతిక లక్ష్యాలను సాధించడానికి గణేశుని ఆశీర్వాదాలు కోరుకుంటారు. గృహాలలో లేదా వ్యాపార ప్రదేశాలలో ఏదైనా పూజ లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేశుడిని పూజిస్తారు. ఇదే గణేశుడి యొక్క జనన కథనం. జై గణేశ జై గణేశ జై గణేశ దేవ, మాతా జాకి పార్వతీ పితా మహాదేవ. జై గణేశ జై గణేశ